బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లందరూ నిన్న కొండా సురేఖ చేసిన అనిత వ్యాఖ్యలకు ఈరోజు బంజరాల్స్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మెట్టుగూడ సికింద్రాబాద్కు సంబంధించిన కార్పొరేటర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే అండి. నిన్న కొండా సురేఖ గారు చేసిన వాక్యాలు చూసినట్టు మీకు అందరికీ తెలుసు కాబట్టి ఈ మాటలు చాలా ఖండిస్తున్నామండి మా కేటీఆర్ అన్న పైన. ఎందుకంటే ఇప్పుడు దాదాపు చూస్తున్నాము సినీ నటుల మీద, సినీ నటులు కూడా అందరూ ట్విట్టర్ పెడుతున్నారు కంప్లైంట్. ఆమె మీద ఇట్లా చేయడం చాలా తప్పు. ఒక మహిళా నాయకురాలు ఆమె మీద ఒక బయటికి వచ్చి వాళ్ళ మహిళల మీద అట్లా ఇవ్వడం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు అసలు బయటికి తీసుకురావద్దు. ఆమె ఫ్యామిలీ విషయాలు దాంట్లో ఎందుకు పోతుంది? ఆమె ఫ్యామిలీ విషయము ఆల్రెడీ ఒకసారి బయట పెట్టింది, అది ఆల్రెడీ ట్విట్టర్లో స్టార్ట్ అయింది. మీరు చూస్తూనే ఉన్నారు అనుకుంటా ఆమె మాట్లాడిన బల్గర్ మాటలు. కాబట్టి ఆ మాటలు వినండి. ఆమె ఎవరిపైన కూడా ఇట్లనే మాట్లాడుతుందేమో తెలియదు కానీ ఖబర్దార్ మా కేటీఆర్ పైన ఇట్లా మాట్లాడితే మేము ఊకునే కానే కాదు, మేము ఊకోము కూడా. ఎందుకంటే మేము ఏడికైనా దీనికి తెగిస్తాము. ఈరోజు బంజారాహిల్స్ పిఎస్లో మేము కంప్లైంట్ ఇచ్చాము, దాని మీద చర్య సార్ తీసుకుంటా అని చెప్పారు. కాబట్టి తీసుకోకపోతే రేపటి నుంచి డిస్ట్రిక్ట్ బొమ్మలు కూడా స్టార్ట్ చేస్తాము కొండా సురేఖ పైన. ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టు చెప్పారు మేడం. కేటీఆర్ సార్ కూడా దీని గురించి పాజిటివ్గా తీసుకున్నారు. మీరు ఎందుకు కంప్లైంట్ చేయడానికి? అంటే కంప్లైంట్ చేయడం అంటే ఆమె ఇట్లా నోరు ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఈడ ఎవరు ఊకోరు. దాని మీద లైవ్గా వచ్చి ఆమె ఎట్లయితే మీడియా ముందు మాట్లాడిందో అట్లనే మీడియా ముందు మాట్లాడి మా కేటీఆర్ సార్కి క్షమాపణ చెప్పాలా. చెప్పినాక అప్పటి వరకు మేము ఊకోము. ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా మేడం, పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? పోలీసులు సిఐ సార్ మంచిగానే మాట్లాడారు, కంప్లైంట్ రిటర్న్ చేసుకుంటామమ్మ మేము అని అన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పవర్ ఉందని వాళ్ళు ఇది చేస్తున్నారేమో. మరి ఈ ప్రభుత్వంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మా మీద ఇంతగానం అవుతుంటే కూడా మా కేటీఆర్ అన్న పైన మొన్న ముషిరాబాద్లో కార్ పైకి ఎక్కి అంతగానం అయితే కూడా వాళ్ళ మీద ఇంతవరకు చర్య తీసుకోలేదు. మా భవన్ కాడికి వచ్చి మా దగ్గరకు వచ్చి మా కేసీఆర్ సార్ది డిస్ట్రిక్ట్ బొమ్మ కలుస్తుంటే కూడా వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవు. మరి ఈసారి ఇంకా మేము ఊకోలేము. ఈసారి ఊకున్న కొద్దికి చాలా ఎక్కువైపోతుంది ఈ ప్రభుత్వానికి. మేము ఊకునే పరిస్థితే లేదు. మీ గవర్నమెంట్లు ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేసిన పర్లేదు, మీ గవర్నమెంట్లు ఉన్నప్పుడు కూడా మేము స్టార్ట్ చేసి చూపిస్తాము.